సో ఫ్రెండ్స్, ఫైనల్గా రెడ్మీ K50i అయితే మన దగ్గరికి వచ్చేసింది. 25,000 రూపీస్ బడ్జెట్లో ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫోన్. ఇలా ఎందుకన్నానో తర్వాత చెప్తాను. K సిరీస్లో చాలా రోజుల తర్వాత ఒక కొత్త మొబైల్ రిలీజ్ అయింది. 2019లో రెడ్మీ K20 అండ్ రెడ్మీ K20 Pro రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చాలా హిట్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రెడ్మీ K సిరీస్లో ఏ ఫోన్స్ అయితే లాంచ్ అవ్వలేదు. ఆ తర్వాత K సిరీస్లో మళ్ళీ లాంచ్ అయిన ఫోన్ K50i. అండ్ ఈ మొబైల్ని కూడా కంప్లీట్గా పర్ఫార్మెన్స్ని ఫోకస్ చేసి డిజైన్ చేశారు. దీని బేస్ వేరియంట్ 6GB 128GB మోడల్ 26,000 రూపీస్కి వస్తుంది వితౌట్ ఆఫర్స్. ఆఫర్స్తో ఇంక్లూడ్ చేసి బేస్ వేరియంట్ 21,000 రూపీస్కి అండ్ 8GB 256GB వేరియంట్ దాదాపుగా 25-24 ఆ ప్రైస్ రేంజ్కి వచ్చే అవకాశం ఉంది. బాక్స్లో అయితే మనకి 67W ఛార్జర్, టైప్ A టు టైప్ C కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ ఒక కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మనకి 3 కలర్స్లో వస్తుంది: ఫ్యాంటమ్ బ్లూ, క్విక్ సిల్వర్ అండ్ స్టెల్త్ బ్లాక్. ఫోన్ అయితే ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది అండ్ బాక్సీ డిజైన్ అవడం వల్ల పట్టుకోవడానికి మంచి గ్రిప్ దొరుకుతుంది. ఈ ఫోన్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ వస్తుంది. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్ సెటప్తో వస్తుంది. అన్ని షామీ అండ్ రెడ్మీ ఫోన్స్లో లాగానే దీంట్లో కూడా IR బ్లాస్టర్ వస్తుంది. టాప్ సైడ్లో ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ వేయడం కుదరదు. డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ లిక్విడ్ FFS డిస్ప్లే ఉంది. ఇది IPS LCD కన్నా కొంచెం బెటర్ డిస్ప్లే అండ్ దీంట్లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. చాలా మందికి ఈ ఫోన్ నచ్చింది, కానీ కేవలం డిస్ప్లే ఒక్క ఆస్పెక్ట్ లో మాత్రం ఈ ఫోన్ చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. నిజానికి ఈ ఫోన్ AMOLED అంత బ్రైట్ కాకపోయినప్పటికీ IPS లో టాప్ ఆఫ్ ది లైన్ డిస్ప్లేని వాడారు అండ్ 144Hz చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఈ ఫోన్ లో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. 615 nits బ్రైట్నెస్, 270Hz టచ్ శాంప్లింగ్ రేట్తో ఈ ఫోన్ వస్తుంది. సో స్టార్టింగ్లో పవర్ఫుల్ ఫోన్ అన్నాను, ఎందుకంటే దీంట్లో MediaTek Dimensity 8100 ప్రాసెసర్ వస్తుంది. ఇది 5nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని End-to స్కోర్స్ దాదాపు 8 lakh ప్లస్ స్కోర్ చేశాయి. ఆన్ పేపర్ ఈ ప్రాసెసర్ 870ని బీట్ చేస్తుంది అండ్ దాదాపు 888తో సమానంగా పర్ఫామ్ చేయగలదు. Dimensity 8100 5nm టెక్నాలజీ మీద బిల్డ్ అయింది కాబట్టి ఇది మంచి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా. పవర్ ఎఫిషియెంట్ తో పాటు 5080 mAh బ్యాటరీ అండ్ 67W వైడ్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. మీరు హెవీ యూజర్ అయినప్పటికీ ఈ ఫోన్ మీకు ఈజీగా 1 day బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది రియల్ బీస్ట్, ఎందుకంటే MediaTek Dimensity 8100 ప్రాసెసర్తో పాటు దీంట్లో ర్యామ్ టైప్ LPDDR5 అండ్ స్టోరేజ్ టైప్ UFS 3.1 యూజ్ చేశారు. సో హార్డ్వేర్ పరంగా ఇది చాలా పవర్ఫుల్. గేమింగ్ విషయానికి వస్తే మీరు దీని 144Hz డిస్ప్లేని చాలా ఎంజాయ్ చేస్తారు. రియల్ రేసింగ్ 3 లాంటి గేమ్స్ 144Hz మీద చాలా స్మూత్ గా రన్ అవుతుంది. BGMIని మీరు స్మూత్ ప్లస్ 90 FPS గ్రాఫిక్స్ లో ఆడొచ్చు అండ్ 90 FPS చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది అండ్ జైరోస్కోప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ని మీరు మ్యాక్స్ సెట్టింగ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఈ వీడియో మీద వర్క్ చేస్తున్న టైంలో BGMI ప్లే స్టోర్ లో లేదు అండ్ బ్యాన్ అయినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మినిస్ట్రీ నుండి కానీ క్రాఫ్టర్ నుండి కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అవ్వలేదు. BGMI కనుక అన్బ్యాన్ అయితే మీరు మ్యాక్స్ సెట్టింగ్స్ లో ఈ గేమ్ ని ఆడుకోవచ్చు. ఇన్ కేస్ అన్బ్యాన్ అవ్వకపోతే న్యూ ఎస్టేట్ ఉందిగా, అది ఆడుకుందాం. న్యూ ఎస్టేట్ కూడా 90 FPS లో రన్ అవుతుంది. ఈ మొబైల్లో నేను దాదాపుగా 3 to 4 hours గేమింగ్ చేశాను అండ్ చాలా మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ ని నోటీస్ చేశాను. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్ సెటప్ తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ మొబైల్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో రావడంతో మల్టీమీడియాకి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. IPS LCD లో మీకు ఈ డిస్ప్లే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో 12 5G బ్యాండ్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ 4G వరల్డ్ సపోర్ట్ తో వస్తుంది. వైఫై కాలింగ్, Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.3 IR బ్లాస్టర్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో లిక్విడ్ కూల్ టెక్నాలజీ 2.0ని వాడారు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది Android 12 మీద బేస్ అయిన MIUI 13తో వస్తుంది. రెడ్మీ 2-year మేజర్ అప్డేట్స్ అండ్ 3-year సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రామిస్ చేసింది. ఈ ఫోన్లో మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తాయి, బట్ వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న డివైస్ 6GB ర్యామ్ వేరియంట్ అయితే మీ డివైస్ 2GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్తో వస్తుంది అండ్ 8GB ర్యామ్ వేరియంట్లో మీకు 3GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. సెన్సర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో అన్ని సెన్సర్స్ ఇంక్లూడ్ చేశారు, ఏది స్కిప్ చేయలేదు. కెమెరాస్ విషయానికి వస్తే దీంట్లో 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో కెమెరాని వాడారు. 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరా శాంపిల్స్ అన్నిటిని నేను గూగుల్ డ్రైవ్ లింక్ లో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మొబైల్ ప్రొడ్యూస్ చేసిన యాజ్ ఇట్ ఈజ్ ఇమేజెస్ ని మీరు చూడాలనుకుంటే గూగుల్ డ్రైవ్ ని చెక్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా మంచి లైటింగ్ కండిషన్స్ లో బాగా పర్ఫామ్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో కెమెరా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే డైరెక్ట్ సన్ లైట్ హ్యూమన్ ఫేసెస్ మీద పడితే ఇది కొంచెం రెడ్ టింట్ ని యాడ్ చేస్తుంది అండ్ నార్మల్ లైటింగ్ లో నేచురల్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
వీడియోగ్రఫీ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 4K 30fps హైయెస్ట్ క్వాలిటీని సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా 1080p 60fps వీడియోస్ ని రికార్డ్ చేయగలదు. బ్యాక్ కెమెరాలో ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ బ్యాక్ కెమెరాను ఉపయోగించి మ్యాక్రో వీడియోస్ ని కూడా తీయొచ్చు. ఈ ఫోన్ హ్యాప్టిక్స్ ప్రైస్ పరంగా ఓకే అండ్ ఈ ఫోన్ FM రేడియో సపోర్ట్ తో వస్తుంది. సో ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్తాను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ టాప్ క్లాస్. ఈ ఫోన్ బీట్ చేసే ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ లో ఇంకేది లేదు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ ని నేను దాదాపుగా ఫుల్ బ్రైట్నెస్ లో 3 hours కెమెరా అండ్ 3 hours గేమింగ్ కి వాడాను. దాదాపు 6 hours 6.5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది విత్ స్క్రీన్ రికార్డింగ్. సో మీకు దాదాపుగా ఈజీగా ఎంత హెవీ యూస్ చేసినా 7 to 8 hours వస్తుంది. మీ మెయిన్ ప్రయారిటీ మీడియా కన్జంప్షన్ అయితే మీరు AMOLED డిస్ప్లే ఉన్న మొబైల్స్ ని చూస్ చేసుకోవచ్చు. బట్ మీ ప్రయారిటీ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ అయితే ఈ మొబైల్ మీకు 25,000 రూపీస్ లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ ఈ ప్రైస్ పాయింట్ లో ఉన్న మిగతా కెమెరాస్ తో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ ఫోన్ కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు. ఈ ఫోన్ ని మీరు గేమింగ్ అండ్ కెమెరా కోసం మాత్రమే పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్ నెక్స్ట్ 1 week లో డీటెయిల్ గేమింగ్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ ని చూసిన తర్వాత మీరు ఈ మొబైల్ ని పర్చేస్ చేయాలా లేదా అన్న డెసిషన్ తీసుకోండి. కెమెరా అండ్ గేమింగ్ రివ్యూస్ తో మళ్ళీ కలుద్దాం.